టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య గారు గెలవడం ఇవాళ 3170 పుణ్యమే. బండి సంజయ్ గారు దానికి ఆనాడు నిరసన ఉద్యమం చేయడానికి కారణం అప్పటి కమిషనర్ సత్యనారాయణ గారు ఎంపీ ఆఫీస్ మీదకి వచ్చి మొత్తం ధ్వంసం చేయడం, ఇవన్నిటికీ మూల కారణం ఇవాళ కొమరయ్య గారి గెలుపుకు కారణం వచ్చింది. దానికి ప్రజలు కూడా కార్యకర్తలు కూడా సహకరించి గెలిపించడం జరిగింది. వారికి కొమరయ్య టీచర్లందరికీ ధన్యవాదాలు చెప్పవలసిందిగా కోరుతున్నాను. వారి తరపున కూడా నేను కూడా టీచర్లందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మొదటి ప్రాధాన్యత ఓటర్లోనే అదే కేవలం కొమరయ్య గారు మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఒక 4000 పైసలకి ఇంకా ఓట్లతోనే గెలవడం జరిగింది. దానికి అర్థం ఏంటంటే కొమరయ్య గారి విన మొత్తం అచంచల విశ్వాసంతో టీచర్లు ఓట్లు వేయడం జరిగింది. ఇంకా చెల్లకుండా పోయిన ఓట్ల గురించి మనం ఏం చెప్పదలుచుకోలేదు, కానీ అవగాహన రాహిత్యం అని చెప్పచ్చు. అది మాత్రం వాస్తవం. ఇంకొక విషయం చెప్పక తప్పదు. మోదీ గారు 12 లక్షలకు ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ ఇచ్చినందున దాన్ని కూడా అర్థం చేసుకొని ఓట్లు వేయడం కూడా జరిగింది. ఒక్కొక్క టీచర్కి ఇవాళ రేపు 90,000 ₹1,00,000 జీతాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు ఒక సంవత్సరాంతం ట్యాక్సీ ఒక 80,000 90,000 అలా కూడా మిగిలినట్టే కదా. అందుకొరకు వాళ్ళు కూడా సహకరించి ఓటు వేయడం జరిగింది. మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం మీద 100కి 100 వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత కూడా పనిచేసింది అనే దానికి దోహదపడ్డదనడానికి కారణం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ విషయానికి వచ్చేసరికి అవి ఇంకా లెక్కలు తేలలేదు, ఇంకా కట్టడమే జరగలేదు. కాబట్టి కట్టినాక అది ఎట్లాగూ ఒకటి వచ్చినప్పుడు రెండోది కూడా వస్తుంది. అన్నం ఉడకడానికి మొత్తం ఒక మెతుకుముట్టి సూచితాలు కొమరయ్య గారు గెలిచారు. గ్రాడ్యుయేషన్ అంజిరెడ్డి గారు కూడా గెలవడం ఖాయం. ఇందులో ఏమాత్రం సంశయం లేదు. మొత్తానికి అంటే ఒక స్థానం అయితే మీకు బీజేపీ పార్టీకి ఇచ్చారు. సో టీచర్స్కి ఎంప్లాయీస్కి ఏం చెప్పబోతున్నారు పార్టీ తరఫు నుండి? పార్టీ తరఫు నుండి అని అందరి కష్టమే అందరి కష్టఫలం. అందులో సంజయ్ అన్నది ముఖ్య ఆలోచన విధానం. వారితో టికెట్ ఎవరికి ఇవ్వాలో వారికి ఇవ్వడం జరిగింది. పార్టీ తరఫున వారు చాలా ఉత్తములు. వారికి అందుకొరకనే ఆయనను కూడా చూసిండ్రు, ఆలోచించే ఓట్లు వేసి ఆయనను గెలిపించడం జరిగింది. ఓట్లు వేసి గెలిపించిన టీచర్లందరికీ నా యొక్క కృతజ్ఞాభినందనలు తెలియజేస్తున్నాను.